ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ మీతో మాట్లాడాడు, అబ్బాయితో మాట్లాడాడు. ధైర్యంగా ఉండండి, నేనేమంతా చూసుకుంటానన్నాడు. ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఆర్థిక సాయం వచ్చిందా? జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మాకేం ఆర్థిక సాయం రాలేదు. ఓన్లీ వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి మాకు 2.5 లాక్ వరకు వచ్చింది సార్. వాళ్ళు ఇచ్చారు 2.5 లాక్ వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్వారా. ఈ ప్రభుత్వం ఏమన్నా సాయం చేసిందా? ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నుంచి మాకు 11 లాక్స్ ఇచ్చారు సార్. మళ్ళీ టీటీడీ వాళ్ళు కానీ 40 లాక్స్ ఇచ్చారు సార్. బట్ ఆ అబ్బాయి కండిషన్ హై నుంచి హై అయిపోయి లో అయిందనమాట. ఇప్పుడు బాగుంది. హార్ట్, లంగ్స్ అవంతా ఇన్ఫెక్షన్ వచ్చినాయి ఈ కీమో చేయడం వల్ల. అందుకని ఇప్పుడు బాగున్నాడు అని చెప్పేసి డిశ్చార్జ్ తీసుకొని వెళ్ళండి అని చెప్తేనే ఇప్పుడు మీరు 20 లాక్స్ కట్టండి, మేము డిశ్చార్జ్ ఇస్తాము అని చెప్తున్నారు సార్. ఆ రోజు మీకు సాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఏమన్నా మరి మీరేమన్నా మరోసారి అడిగారా? మాకు ఇలా సాయం చేయండి, ఇంత ఫీజు కట్టాల్సి వస్తుంది అని. అంటే నా దగ్గర మాకు కృష్ణ యాదవ్ అనే సారు మాకు వీడియో కాల్లో చేపించారు సార్. నేను అడిగాను, సార్ ఏదైనా హెల్ప్ చేయండి సార్ అంటే, మీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు సార్. మళ్ళీ ఎన్టీఆర్ అకౌంటెంట్ అని నా దగ్గర ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఇన్వాల్వ్ అవ్వద్దండి అని మాకు చెప్పారు. టీటీడీ ఇచ్చినారు కదా అని చెప్పారు సార్. అంతే సార్, ఇంకేం చెప్పారు.